ఒక వ్యక్తి దొంగచాటుగా ఎవరూ లేని సమయంలో ఒక ఇంట్లోకి చొరపడతాడు. ఆ తర్వాత లైటర్ లో బ్యాక్ బ్యాటరీని రీప్లేస్ చేస్తాడు. అలానే బెడ్రూమ్ లోకి వెళ్లి జెన్నీ నిద్రపోయే పిల్లోకి కిస్ చేస్తాడు. అప్పుడు కాసేపు బెడ్రూమ్ లో సమయాన్ని గడిపిన తర్వాత అక్కడి నుండి వెళ్లిపోయే సమయంలో తన జేబులో ఉన్న మెయిన్ డోర్ కి కీ కనబడదు. సరిగ్గా అదే సమయంలో బయట నుండి జెన్నీ వస్తుంది. అయితే ఏదో చప్పుడు వచ్చినా కూడా తను బాగా టైర్డ్ గా ఉండడం వల్ల అదేం పట్టించుకోడు. ఇంతలో జాక్ బెడ్రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉండి కీ తీసుకుని వెళ్లిపోతాడు. నిజానికి ప్రతిరోజు కూడా జాక్ తనని గమనిస్తూనే ఉంటాడు. ఒక రోజు ఎప్పట్లానే తనని చూడడం కోసం ఇంట్లోకి వెళ్లి తన బెడ్ కింద దాక్కుంటాడు. ఆ తర్వాత ఆమె పనులు చేసుకుంటూ ఉంటే జాక్ తనని గమనిస్తూ ఉంటాడు. మరోవైపు జెన్నీ భర్త వాష్రూమ్ లో ఒక నోట్ పేపర్ చూస్తాడు. దాంతో ఆమెను బెడ్రూమ్ లోకి పిలిచి ఆ విషయం గురించి అడిగి కుట్టడం మొదలు పెడతాడు. అయితే బెడ్ కింద ఉన్న జాక్ అదంతా చూస్తూ ఏం చేయలేని స్థితిలో ఉంటాడు. ఇక చీకటి పడిన తర్వాత బెడ్ కింద నుండి బయటకు వచ్చినప్పుడు అక్కడ జెన్నీ లేకపోవడం వల్ల ఇల్లు మొత్తం వెతికి చూస్తాడు. ఆ సమయంలో బాత్రూమ్ లో ట్యూబ్ లోపల స్పృహ లేని స్థితిలో జెన్నీ కనబడుతుంది. వెంటనే జాక్ ఆమెని హాల్ లోకి తీసుకొచ్చి బ్లాంకెట్స్ కప్పుతాడు. మరుసటి రోజు జెన్నీ స్పృహలోకి వచ్చేసరికి తనకి ఎవరు సాయం చేసినట్టు ఆమెకు అర్థమవుతుంది. అలానే ఇంట్లో తనకు తెలియకుండా ఎవరో తనని గమనిస్తున్నట్టు జెన్నీ భావిస్తుంది. అప్పుడు జెన్నీ బాధగా బెడ్రూమ్ లోకి వెళ్లి తనకి హెల్ప్ చేయమని ఏడుస్తూ అడుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ చేయండి ఫ్రెండ్స్.